తిరుపతి జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్ ఆయన వ్యవహారం రోజుకొక వేలో వెళ్తుంది. రోజు సెన్సేషనలే. ఈరోజు కూడా ఈ కిరణ్ రాయల్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలు కూడా బయటపెట్టింది. అదేవిధంగా ఆమె మాట్లాడుతూ కిరణ్ రాయల్ నుంచి తనకు రావాల్సినటువంటి డబ్బు నగదు వచ్చేంత వరకు పోరాటం ఆపను అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో సెన్సేషనల్ మాట కూడా చెప్పింది ఆమె. తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏ నుంచి, ఆ ఆఫీస్ నుంచి, పిఏ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి, విజయవాడకు వచ్చి కలవాలని చెప్పేసి మాటిమాటికి ఫోన్ కూడా చేస్తున్నారని చెప్పేసి బాధితురాలు లక్ష్మి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయటపెట్టింది. ఆమె తన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆమె విజయవాడకి వెళ్ళదలుచుకోలేదని చెప్పేసి కూడా ఆమె చాలా వివరంగా వివరించడం కూడా జరిగింది. అదేవిధంగా గత కొంతకాలంగా కిరణ్ రాయల్తో జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తాను. అదేవిధంగా కిరణ్ రాయల్ దగ్గర నుంచి రావాల్సిన నగదు చెల్లించే వరకు పోరాటం కూడా చేస్తూనే ఉంటా. కిరణ్ రాయల్ నుంచి రావాల్సిన లావాదేవీల మీద సర్కిల్ ఇన్స్పెక్టర్ సెటిల్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చాడు. దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఆమె చెబుతూ తనకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు, కొంతమంది కావాలనేసే ఒక పార్టీకి నన్ను ఆపాదించి ట్రోల్ కూడా చేస్తున్నారు, అది ఎంతవరకు కూడా సమంజసం, ఇది మంచి పద్ధతి కాదు. నేను నా బాధను నేను చెప్పుకుంటుంటే నన్ను రాజకీయాల్లోకి లాగి నన్ను గబ్బు లేపుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను విడుదల చేసినటువంటి వీడియోలన్నీ కూడా 1 సంవత్సరం క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తీసుకున్నాడు, ఇప్పుడు నేను కొత్తగా రిలీజ్ చేసింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఆమె చాలా స్పష్టం చేయడం జరిగింది. తన వెనుక ఏ రాజకీయ పార్టీ అండలేదు, తనను అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు, తన ఆరోగ్యం బాగోలేదని, తన కుమారులు వద్దని చెప్పినా రావాల్సిన డబ్బుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పేసి కూడా ఆమె చాలా ఆవేదనతో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో తనను అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తాను విడుదల చేసినటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా వాస్తవాలే, ఎవరికైనా సరే డౌట్గా ఉంటే రండి, నేను ఇస్తాను, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఆమెను ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోలింగ్ ఆపేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకవైపు ఆమె ఆర్థికంగా లాస్ అయిపోయింది, ఆమె ఆర్థికంగానూ లాస్ అయింది, తర్వాత ఆమెను ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువ, ఆమె భౌతికంగా చాలా బాధపడుతుంది, ఆవేదన చెందుతుంది. ఎందుకంటే లైఫ్ స్పాయిల్ అయిపోయి ఆ డబ్బులు పోయా, ఆమె బాధను ఎవరు చెప్పుకోలేక ఆమె బాధపడుతుంటే ఒకవైపు కొంతమంది ఆమెను ట్రోల్ చేయడం ఏదైతే ఉందో చాలా చండాలం. ఆమె బాధను అర్థం చేసుకోకుండా ఆమెను ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? ఏమైనా కొత్తగా మాట్లాడుతుందా? గత కొన్ని నెలల నుంచి ఆమె పోరాటం చేస్తుంది కదా, మరి ఆ పోరాటానికి ఎవరైనా సరే మద్దతు ఇచ్చి ఆ కిరణ్ రాయల్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే ఏమైపోతుంది? ఆమెకు కావాల్సింది ఏంది? ఆమె ఇచ్చినటువంటి డబ్బులు వాపస్ తీసుకోవడం, ఆ డబ్బులు వాపస్ ఇచ్చేస్తే ఆమె పని ఆమె చేసుకుంటుంది. అది ఇప్పించకుండా ఆమెను అసలు ఇంకా టార్చర్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. ఇది ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కావడంలే. ఆ ట్రోల్ చేసే వాళ్ళంతా కూడా ఎక్కువగా మనకు తెలిసి జనసేన పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద ఆమె మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళే ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రోల్స్ అనేది కొంచెం తగ్గించాలి. ఈ ట్రోల్స్ వల్ల మహిళలు చాలామంది బాధపడుతున్నారు, అనేక మంది సూసైడ్ కూడా చేస్తున్నారు పాపం, ఈ ట్రోల్స్ దెబ్బని తట్టుకోలేక. కొంతమంది నిలబడ్డారే కానీ చాలామంది పాపం ట్రోల్స్ తట్టుకోలేక చాలా బాధపడుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంకా అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. ఈ ట్రోల్స్ ఆపితే చాలా బాగుంటుందని చెప్పేసి మన యొక్క మనవి.